కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంగా మాకిచ్చి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జీల ఎమ్మెల్యేల అందరూ కూడా ఒక పార్టీ కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని మాకిచ్చి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నిడమర్రు మండలం శానమిల్లి గ్రామం నాకు అత్యంత ఇష్టమైన గ్రామంలో అనేక మంది పెద్దలు యువత అమ్మలు అక్కలు అందరూ కూడా బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమ్మెల్యేగా ధర్మరాజు గారిని ఎంపీగా మహేష్ యాదవ్ గారిని మనంతా కూడా మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడమే కాకుండా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రజారంజకమైన పరిపాలన ప్రజలందరికీ కూడా ఒక్కసారి చెప్పడమే కాదు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు మనం చేసిన కార్యక్రమాలే కాకుండా మీరు ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయో అవి కూడా అడిగి తెలుసుకోండి. రాగల రోజుల్లో ఏ గ్రామం వెళ్ళామో ఆ గ్రామంలో మనకు సమస్యలు చెప్పారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందని చెప్పి అందరికీ కూడా ఒక్కసారి చెప్పిరండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఈ గ్రామం వచ్చినప్పుడు నాకు స్వాగతం పలికినటువంటి పెద్దలందరికీ కూడా పాదాభివందనం, యువత అందరికీ కూడా అభివందనం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముందుగా ఈ సంవత్సరం పరిపాలన రాకముందు అంటే 2024 మే నెలలో మనం అధికారంలోకి వచ్చాం. ఈవేళ 2025 జూలై నెలలో ఉన్నాం. అంటే 13 నెలల పరిపాలన పూర్తయి 14 నెలల్లో ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు బ్రహ్మాండంగా మనకు సహకరిస్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ కూడా ఒక్కసారి చెప్పబోయే ముందు గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒక్కసారి మనం మనసులో అనుకొని, ఎందుకంటే నేను మీ అందరికీ కూడా తెలుసు, ఒక రాజకీయ పార్టీగా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో మరొకళ్ళో వ్యక్తిగతంగా విమర్శలు చేసేటువంటి మనస్తత్వం కాదు నాది. కానీ ఈ యొక్క ప్రభుత్వంలో కానీ గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే మంచి పనులు చేస్తే మంచి అంటాం తప్ప చెడు అని ఎవరు అనం. మంచి చేస్తే మనకు మంచి అందాం, చెడు అనొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతా ఉంది. ఎందుకంటే పెద్దలారా, ఇదంతా కూడా మనం ఒక పవిత్రమైన పల్లాలమ్మ మరి గుడి ఎదురుగుండా దేవత ఎదురుగుండా కూర్చుని మాట్లాడుతూ ఉన్నాం. మాట్లాడినప్పుడు అన్ని కూడా నిజాలే మాట్లాడుకోవాలి. ఎక్కడైనా మరి అటువంటి తల్లి ముందు మాట్లాడేటప్పుడు రాజకీయాలు కాకుండా మరొకసారి ఎవరైనా మనకి ఏ ప్రభుత్వమైనా ఏ ఎమ్మెల్యే గారైనా ఏ మంత్రి గారైనా మన గ్రామానికి మంచి చేస్తే మంచి అందాం, చెడు అనొద్దు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తాం మన ప్రతిపక్ష పార్టీ అయినా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య గత 2 నెలల్లో 7-8 సార్లు ప్రజల్లోకి వచ్చారు ఆయన. మరి ప్రతిపక్షం కానీ ప్రతిపక్షం అని మేమంటుంటే కాదు, నేనే ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి ఆయన ఊహించుకుని ప్రజల్లోకి వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చినప్పుడు ఆయన ఒక మాట అంటా ఉన్నాడు. ఏంటంటే ఆ మాట, కూటమి ప్రభుత్వం అంతా కూడా పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది, చేసిన హామీలు ఎక్కడా కూడా అమలు పరచట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని రీకాల్ చేయండి, అంటే వెనక్కి పిలవండి, వాళ్ళిద్దరినీ కూడా కుర్చీల్లోంచి దిగిపోమనండి, నేను కుర్చీ ఎక్కుతానని చెప్పి మాట్లాడేటువంటి మాటలు ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేస్తే గనక ఒక్కసారి మనం వెనక్కి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో గత 2 నెలల కాలంలో 6-7 సార్లు బయటకు వచ్చి చనిపోయిన వాళ్ళని పలకరించడమో లేదా ఒక రైతు కుటుంబాన్ని పలకరించడమో, నిన్న మొన్న ఏదో మామిడి మార్కెట్లో ధర లేదని చెప్పి అక్కడికి వెళ్తామో, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. మరి ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా మన శానమిల్లి సభ ద్వారా. ఏంటయ్యా అంటే, గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎప్పుడైనా 4.5 సంవత్సరాలు దాటే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే మన పార్టీలు ఎవరైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి నిరసన చెప్పుదామంటే
బయటికి రానిచ్చినటువంటి ప్రభుత్వం నీ ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒకసారి వెనక్కి ఒకసారి గత 5 సంవత్సరాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా రోడ్డు ఎక్కితే రోడ్డు మీద కానివ్వాలా, హౌస్ అరెస్ట్ అన్నావు, వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో ఆఫ్ చేసి కూర్చోబెట్టావు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో హోటల్ ఉంటే అక్కడ కూర్చోబెట్టావు. పవన్ కళ్యాణ్ గారు జగ్గేపేటలో రోడ్డు మీద ఉంటే అక్కడ కూడా పడుకోబెట్టేశావు. రేణిగుంటలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏదో నిరసన చెప్తాకెళ్తే అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బయట రానివ్వాలా. మాలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు గాని జనసేన పార్టీ నాయకులు గాని ఎవరైనా ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక చర్యను ఎక్కడైనా మేము మాట్లాడదామని ఒక నిరసన చెబుదామనో లేదా ఒక రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వం పనితీరు సరిగ్గా లేదని చెప్పి మాట్లాడదామంటే సాయంత్రం రేపు పొద్దున మార్నింగ్ ప్రోగ్రామ్ అని మేము అనౌన్స్ చేస్తే ఈ సాయంత్రం 10 గంటలకు మా ఇంటికి ఒక ఎస్ఐ 2 కానిస్టేబుల్ వచ్చేవారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అండి, రేపు పొద్దున మీరు రోడ్డు మీదకి రావడానికి వీల్లేదండి, హౌస్ అరెస్ట్ చేశామండి, మీరు బయటకు రావడానికి వీల్లేదండి. అలాగే మండల స్థాయి నాయకులు కానీ గ్రామ స్థాయిలో పెద్ద నాయకులు కానీ ఎవరిని కూడా బయటికి రానినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 4 సంవత్సరాలు ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడిని ఆయన రోడ్డు మీద రానివ్వాలా. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇంకా సంవత్సరం పరిపాలన పూర్తి కాకముందే నేను రోడ్డు మీదకి రానిచ్చారా ఇద్దరు నాయకులు కూడా. చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏమో మనం కూడా ఏమన్నా పొరపాట్లు చేస్తున్నామేమో, ప్రజల తరఫున మాట్లాడదాకా వస్తున్నాడేమో అని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి నువ్వు రోడ్డు మీదకి రాగలిగావు జగన్మోహన్ రెడ్డి గారు. మరి నీలాగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనుకుంటే ఈ వేళ రోడ్డు మీదకి వస్తావా? నీ నాయకులు రోడ్డు మీదకి వస్తారా? అంటే నీ పరిపాలించినప్పుడు ఒక నీతి, మళ్ళీ ఎదురు పరిపాలించాడు ఒక నీత. ఇది ఎక్కడి ధర్మం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు నేను అడుగుతా ఉన్నాను పల్లాలమ్మ గుడి సాక్షిగా. నీకైతే ఒక నీత, ఎదుటి వాళ్ళైతే ఒక నీత. నువ్వు 4 సంవత్సరాలు ఎవరిని బయట రానివ్వలేదా? సంవత్సరం జరగకుండా నేను రోడ్డు మీదకి రానిచ్చారా? వీళ్ళిద్దరూ పరిపాలన చేస్తున్న మంచి పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మంచి పరిపాలన చేస్తున్నారన్న విషయాన్ని పెద్దలందరూ కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా చాలా చెప్తా ఉన్నాడు ఆయన. ఏంటయ్యా అంటే చేసిన వాగ్దానాలన్నీ కూడా ఎక్కడా కూడా అమలు జరగట్లేదు, నేను బ్రహ్మాండంగా మేటలు నొక్కాను, బటన్ నొక్కాడని చెప్పి చెప్తున్నావు. మంచిదే, నువ్వు మంచి కార్యక్రమం చెప్తే, మంచి కార్యక్రమం చేస్తే, ప్రజలకు నువ్వు మంచి చేస్తే మేము కూడా మంచి అంటాం. నీ మంచి ఏంటో ఒకసారి చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఏంటో చెప్తా కొద్దిగా, ఎందుకంటే చాలా ప్రశాంతంగా దొరికారు పెద్దలంతా. సాయంత్రం పూట బాగుంది, కొద్దిగా టైం ఏమో నాకంతా కూడా, మీకు కూడా ఇబ్బంది లేకుండా చెప్తా. ఏంటయ్యా అంటే పెన్షన్ గురించి మాట్లాడతాడు ఆయన. పెన్షన్ గురించి మాట్లాడాలంటే మొట్టమొదటిసారిగా 30 రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ మరి దివంగత నేత ఎన్టీ రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ ఇచ్చారు మొట్టమొదటిసారిగా. దాన్ని 75 రూపాయలు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. 75 నుంచి 200 చేసినటువంటి నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 200 నుంచి 1000 రూపాయలు, 1000 నుంచి 2000 చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి 2 నుంచి 3000 నువ్వు చేస్తానన్నావు. ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు రోడ్డు మీదకి వచ్చావు, బ్రహ్మాండంగా చెప్పావు. చంద్రబాబు నాయుడు 3000 ఇచ్చాడు, 2000 ఇచ్చాడు, నేను నాకు అధికారం ఇవ్వండి 3000 మీకు పెన్షన్ ఇస్తాను వెంటనే అని చెప్పిన మాట వాస్తవా కాదా? ఇది కరెక్టా కాదా? మరి 3000 నువ్వు ఇస్తానన్నావు, అధికారంలోకి నువ్వు వచ్చావు. మరి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారో, ప్రజలు తప్పు చేశారు, ఇవన్నీ కూడా అనవసరం. కారణాలు వేరైనా సరే, యువకుడనో మంచి చేస్తాడనో లేకపోతే మీ నాయన్ని చూసో ఒకసారి రాష్ట్ర ప్రజలు నీకు అధికారం ఇస్తే 2000 పెన్షన్ ని 3000 చేయడానికి నువ్వు తీసుకున్న టైం ఎంత జగన్మోహన్ రెడ్డి గారు? 5 సంవత్సరాలు. మొదటి సంవత్సరం 250 పెంచావు, రెండో సంవత్సరం 250 పెంచావు, 3వ సంవత్సరం 1 సంవత్సరం ఆఫ్ చేసేసావు, మళ్ళీ 4వ సంవత్సరం 250 పెంచావు, 5వ సంవత్సరం 3 నెలలు ఎలక్షన్ ఉన్నాయనగా 250 పెంచావు. మరి ఇది వాగ్దాన భంగం కాదా? నువ్వు చెప్పిన వాగ్దానాన్ని మరిచినట్టు కాదా? మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వండి, 3000 రూపాయల పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి ఆయన చెప్పినప్పుడు 3000 నుంచి 4000 మరి ఒకే ఒక్క సంతకంతో ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు 4000 పెంచడమే కాకుండా అంతకు ముందు 3 నెలలకు 1000 రూపాయలు ఇస్తానని చెప్పి 7000 ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కాదా అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఆడబిడ్డను ఇది ఇచ్చాను, లేకపోతే ఇంకొకటి ఇచ్చాను, మంచిదే. ఎంతమందికి ఇచ్చావు? అమ్మఒడి అన్నావు. అమ్మఒడి ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మన టీవీలో అప్పుడప్పుడు కూడా మన తెలుగుదేశం నాయకులు ఎవరైనా జనసేన నాయకులు మాట్లాడుతూ ఉంటే వీడియోలు చూపిస్తూ ఉంటారు.
జగన్మోహన్ రెడ్డి యొక్క మరి ఆయన రెడ్డి గారి యొక్క సతీమణి భారతీరెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆవిడ మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 అమ్మఒడి ఇస్తానని చెప్పిన వీడియోలు మన ముందే ఉన్నాయి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చావు, మళ్ళా మాట మార్చావు. ఏ మాట మార్చావు? ఒకళ్ళకే ఇంట్లో ఉంటే ఒకళ్ళకే అమ్మఒడి అన్నావు. ఆ అమ్మఒడి ఏం చేశావు? మొదటి సంవత్సరం 15,000 ఇచ్చావు, రెండో సంవత్సరం 14,000 ఇచ్చావు, మూడో సంవత్సరం 13,000 ఇచ్చావు, నాలుగో సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టేశావు. ఐదో సంవత్సరం నువ్వు దిగిపోయే ముందు 130 మంది ఇచ్చి 70 మందికి బాకీలు పెట్టావు. ఆ బాకీలు మేము తిరుగుతున్నాం. మరి ఇది వాగ్దాన భంగం అంటారా? వాగ్దానాన్ని అమలు చేయటం అంటారా? ఇది కనుక అబద్ధం అయితే, నేను చెప్పింది అవాస్తవం అయితే ఎవరైనా సరే నేను చర్చకు రెడీగా ఉన్నాను. ఎక్కడైనా సరే చర్చకు రెడీగా ఉన్నాను. నువ్వు అన్న మాట ఏంటి? నువ్వు చేసిన మాట ఏంటి? మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అధికారం ఇవ్వండి, మాకు ఖచ్చితంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు. ఈవేళ మొన్న సుమారు 50 లక్షల మంది మొన్న ఇస్తే నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న సాయంత్రం వరకు కూడా 10 లక్షల మందికి తల్లికి వందనం. ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఒకళ్ళున్నా 13,000, 26,000, 39,000 అందరికి ఇచ్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా గుర్తేగాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరొకటి, నువ్వేమన్నా ఇది వరకు రైతుకి ఏదైతే రుణమాఫీ, ఆయన పేరేంటది? జగన్మోహన్ రెడ్డి గారి పేరు. మనదైతే అన్నదాత సుఖీభావ, రైతు భరోసా అన్నావు. నాకు అధికారం ఇవ్వండి, 15,000 రూపాయలు నేను ఇస్తానన్నావు నువ్వు అధికారంలో రాకముందు నీ మేనిఫెస్టోలో. కానీ తర్వాత ఏం చేశావు? కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే నువ్వు ఇచ్చిన 6,000 ప్లస్ ఇంకొక 6,500 నువ్వు ఇచ్చి అది ఒక 1,000 రూపాయలు కలిపి 7,500 ప్లస్ వాళ్ళు ఇచ్చే 6,000 కలిపి 13,500 సంవత్సరానికి 3 సార్లు 4 సార్లు ఇచ్చావు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా నువ్వు ఇవ్వలేకపోయావు. ఎందుకు ఇవ్వలేకపోయావా అంటే నీకు పరిపాలన చేత కాదు, నీకు వ్యవస్థల మీద కూడా నమ్మకం లేదు. ఒక ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలో తెలియని వాడు నువ్వు. నీ మనస్తత్వం వేరు, నీ మనస్తత్వం అంతా కూడా వేరే మనస్తత్వం. మనం ఎందుకంటే విమర్శలు చేయను, సైకో మనస్తత్వాలు రకరకాల నేను విమర్శలు చేయను. నీ మనస్తత్వమే రాని మనస్తత్వం. తెలియని దాన్ని తెలుసుకుంటాక ప్రయత్నం చెయ్యు. ఎంతసేపు నాకు తెలిసిందే ఇదే వేదం అంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటిప్పుడు మరి నువ్వు 6,500, 7,500 ప్లస్ 6,000, 13,500 ఇచ్చి ఈ 4 సంవత్సరాలు కూడా ఎంత ఇబ్బంది పడ్డామో మనం అంతా కూడా తెలుసు. గత 5 సంవత్సరాల్లో మరి ఈవేళ రేపు ఎల్లుండో 20 సంవత్సరాలు మేము 20,000 రూపాయలు ఇస్తాను మనం అన్నదాత సుఖీభావ. ఎవలా పోయాం ఫస్ట్ ఇయర్ అయినా సరే, ఫస్ట్ ఈ సంవత్సరం ఎలా అయినా సరే కేంద్ర ప్రభుత్వం రేపు ఎల్లుండో 2,000 రూపాయలు రిలీజ్ చేస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇచ్చి, నాకు తెలిసి ఈవేళ ఈ వారం శుక్రవారం, మళ్ళా శుక్రవారం లోపులో రైతులందరి ఖాతాల్లో ఒక్కొక్కరి ఖాతాల్లో 7,000 వేసేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాల యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినాయో నువ్వు ఎన్ని చెప్పావు మాటలో. ఒక గ్రామాన్ని నుంచి ఇంకొక గ్రామానికి వెళ్తే రోడ్లు ఎలా ఉండేయో మీరు కాదు, నేను కాదు, మిమ్మల్ని అడుగుతా. ఎక్కడికెళ్ళినా ఒక తట్ట మట్ట కూడా అయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒక గ్రామం నుంచి మరొక గ్రామం వెళ్తే ఎంత దారుణాతి దారుణంగా ఉండే రోడ్లన్నీ కూడా. హైవేలు కానీ కారులో వెళ్ళినా, మోటార్ సైకిల్లో వెళ్ళినా, సైకిల్ మీద వెళ్ళినా సరే వెళ్ళలేనటువంటి పరిస్థితి నుంచి ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో సుమారు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తి స్థాయిలో వేయలేదు, కానీ 90 నుంచి 95% రోడ్లన్నీ కూడా బాగు చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి మనం గర్వంగా చెప్తాం. మనం అందరం కూడా పని చేసినప్పుడు ఆ పనిని అంతా కూడా మనం బ్రహ్మాండంగా ఒప్పుకోవాల్సినటువంటి ధర్మం ఉంది. ఎక్కడైనా ఒక తట్టి మట్ట వేశారా? అదే కాదు, 2014-19లో మీ అందరి ప్రేమాభిమానంతో నేను కూడా ఇక్కడ శాసనసభ్యుడిగా చేసి మీ గ్రామాలను కూడా నాకు కూడా ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ కూడా నేను కూడా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా నేను చేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. నా ముందు చేసినటువంటి పెద్దలు అనేక మంది ఉన్నారు, వాళ్ళు కూడా మంచి పనులు చేసి ఉండొచ్చు, వాళ్ళకి కూడా మనం కృతజ్ఞతలు చెప్తాం. మన గ్రామానికి ఎవరు మంచి చేసినా మంచి. 2014-19లో మనం గ్రామంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు ఎన్ని, 2019 నుంచి 2024 వరకు కూడా ఉన్న వైసీపీ ప్రభుత్వం ఈ గ్రామంలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేశారో ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతే చెప్పాలి, ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలే చెప్పాలి. నిజంగా కూడా వాళ్ళకి రోడ్లు వేస్తే థ్యాంక్స్ చెప్తాం. మనం పల్లాలో ఎదురుకుండా ఉన్నాం, థ్యాంక్స్ చెప్తాం, మన కృతజ్ఞతలు చెప్తాం. 14-19 వేసిన రోడ్లేని, 19 నుంచి 24లో చేసిన రోడ్లేని ఒక్కసారి ఆలోచించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. సోదరులారా, పెద్దలారా,
ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు మంచిని మంచి అనాలి, మంచిని మంచి అనకపోతే మనం కూడా తప్పు చేసినట్టే. ఇంకొక విషయం, పెద్ద విషయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ సోదరులకు కానీ ఈ సభ ద్వారా నేను కూడా వారికి కొన్ని క్వశ్చన్లు వేస్తా ఉన్నాను. ఏంటయ్యా అంటే, మనకి అంతా కూడా గ్రామాలన్నీ కూడా రైతు వర్గం ఎక్కువ, వ్యవసాయదారులు ఎక్కువ, రైతులు ఎక్కువ. అరెకరం పొలం ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఎకరం పొలం వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు ఉన్నారు, 5 ఎకరాలు ఉన్నారు, 50 ఎకరాలు ఉన్నారు. ఎవరికి తగ్గ పొలాలు వాళ్ళు ఉన్నాయి. ఈ పొలాలన్నీ కూడా మన ముత్తాత దగ్గర నుంచి తాతకు వచ్చింది, తాత నుంచి మన నాన్నకు వచ్చింది, నాన్న నుంచి మనకు వచ్చింది, లేకపోతే మన వాళ్ళు ఎవరైనా సంపాదించుకున్నారు, మనకు వచ్చాక మనం కూడా సంపాదించుకున్నాం. మనం ఒక రైట్ తీసుకున్నాం. నేను ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు నేను కష్టపడి చదివి మన ఉద్యోగాలు వ్యాపారాలు చేసి 10 ఎకరాలు కొనుక్కున్నా. 10 ఎకరాలు కొనుక్కుంటే నాకు పాస్బుక్ ఇస్తుంది ప్రభుత్వం. ఆ పాస్బుక్ మీద ప్రభుత్వ ముద్ర తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసి ఇచ్చేస్తాడా? మన భూమి ఏంటి, మన ముత్తాతిత్వం ఏంటి, మన తాతిత్వం ఏంటి, మన నానిత్వం ఏంటి, మనం సంపాదించుకోవడం ఏంటి? రాజముద్ర ఉండాల్సినటువంటి పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు వేశారని చెప్పి నేనంతా కూడా వైఎస్ఆర్ సోదరులంతా కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. నువ్వు సర్వే రాళ్ళని సర్వే పెట్టావా? ఆ సర్వే రాళ్ళ మీద కూడా నీ బొమ్మలా? అవునా కాదా? సర్వే రాళ్ళ మీద కూడా ఆయన బొమ్మను వేశాడు కదా. మళ్ళీ ఇంకొకటి కూడా ఎన్నికల ముందు ఇంకో మాట అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, నీ ఇక్కడ నుంచి రిజిస్ట్రేషన్ ఏమన్నా జరిగితే నీ ఒరిజినల్ దస్తావేజులన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉంటాయి, నీకు జిరాక్స్ కాపీలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడా లేదండి? నీకు జిరాక్స్ కాపీలు ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, అవసరమైతే ప్రభుత్వానికి మీ భూములు తాకట్టు పెట్టి అప్పు కూడా తెస్తాడు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి జగన్మోహన్ రెడ్డినా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మనం ఊహించుకుంటాం. అటువంటి వ్యక్తినా మన పొలం మీదో, మన ఇల్లు మీదో, మన రైతు మీదో ఆయన బొమ్మలేసి ఆయన వ్యవస్థలంతా కూడా భ్రష్టు పట్టించి వ్యవస్థలన్నీ కూడా భయపెట్టించే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు మొన్న నేను ఒక ఊర్లో ఒక పెద్ద ఆయన దగ్గర కూర్చున్నా. ఇలాగే పంచి కట్టుకుని కూర్చున్నాడు. ఆయన పక్కన కూర్చుని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక కార్యక్రమం ఇచ్చారు, ప్రతి గ్రామం వెళ్ళమన్నారు. ఇప్పుడు కూడా మేము 100 వాగ్దానాలు మేము చేస్తే 100 కూడా మేము చేయలేకపోయాం. సంవత్సరంలో కేవలం ఒక 70 చేసి ఉంటాం, ఇంకా 30 చేయాలి. ఎందుకు చేయలేకపోయామంటే ఆర్థిక పరంగా అన్ని కూడా ఇబ్బందులు ఈ రాష్ట్రంలో. గతంలో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేతకాని పరిపాలన వల్ల ఆర్థిక రంగం అస్తవ్యస్తం అయిపోయింది. ఇవన్నీ కూడా సరి చేసుకునే టైంలో మాకు ఇబ్బంది అవుతా ఉంది. 100 వాగ్దానాలు చేసాం, మేము చేస్తానన్నాం, 70 చేసాం, మిగతా 30 కూడా మేము చేయగలం, చేస్తామని సంచులు ఇవ్వాలంటే అధికార పార్టీ నాయకుల ఫోన్లతో మనకు సంచులు ఇచ్చారు. అధికార పార్టీ నాయకులు ఎవరైనా అయితేనే కానీ గోని సంచులు లేవు. మళ్ళీ ఆయన ఫోన్ చేస్తేనే కానీ లారీలు లేవు. ఆయన ఫోన్ చేస్తేనే కానీ మాయిశ్చరైజ్కి మనకు పర్సంటేజ్ ఎవరో. ఇది అవునా కాదా? అవునంటేనే ఒప్పుకోండి, లేదంటే నేను తప్పు చేసేనే నేను ఒప్పుకుంటా. మరి ఇటువంటివన్నీ కూడా చేసి మరి ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో రైతు ఎక్కడైనా ఇబ్బంది పడిన సందర్భం ఎక్కడో 1-2 చిన్న ఏమైనా ఉంటే నాకు తెలియదు, కానీ రైతు ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదని చెప్పి నేను ఇక్కడ ఈ స్టేజ్ నుంచి మీ అందరికీ కూడా నేను చెప్పగలను. ఒక టైంలో మొన్న అయితే ధాన్యం అమ్మినట్లు కంప్యూటర్లో రికార్డ్ అయినటువంటి గంటలో కూడా డబ్బులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి మొన్న ధాన్యానికి. ఇప్పుడు ఇవాళ కూడా ఈ జిల్లాలో ఒక 36 కోట్లు పెండింగ్ ఉన్న. రాత్రి ఎవరో నేను రాలేదంటే బావాపాలు వెళ్తే మాకు డబ్బులు రాలేదంటే రైతుల దగ్గర నుంచి నేను డిఎంకి ఫోన్ చేస్తే 36 కోట్లు ఇక్కడ పెండింగ్ ఉందండి, 18 కోట్లు రిలీజ్ చేశాం, ఇంకా 18 కోట్లు కూడా రిలీజ్ చేస్తామంటే మరుసటి రోజు పొద్దున్నే నాకు స్వామి గారు చేశారు. మా వాళ్ళకి మా ఊర్లో 40 మందికి డబ్బులు పడిపోయినాయని స్వామి గారు నాకు చెప్పారు. మన బావాపాలెం రోజుల్లో ఉంటాయి, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ 100,000 కోట్ల రూపాయలతో ధాన్యం కొని ఆ ధాన్యం మనం 6 కాలం కష్టపడి అమ్ముకుంటాకి ఇబ్బందులా? నిన్ను ముఖ్యమంత్రి చేస్తే సంచులు ఆడటానికి నీ నాయకుల దగ్గరికి వెళ్ళాలా? వాళ్ళ ప్రాపకం కావాలా? లారీలు కావాలంటే మీ నాయకుల రికమెండేషన్ కావాలా? ఇదెంతవరకు ధర్మం? ఇదెంతవరకు న్యాయం? ఇదెంత నీచం? ఒక్కసారి పెద్దలందరూ కూడా ఆలోచించవలసిన విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము కూడా అనేక రకాలైన కార్యక్రమాలు, మేము కూడా ఈ యొక్క శానమిలి గ్రామానికి వచ్చినప్పుడు మీ గ్రామంలో అన్ని పనులు కూడా నేను చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఈ గ్రామంలో ఒక 10 పనులు ఉంటే 5-6 నేను చేసి మిగతా 4 కూడా చేసి ఉండలేకపోవచ్చు. ఎందుకంటే 4 కుటుంబ సభ్యులు ఉన్న మన ఇంట్లోనే మనం అన్ని పనులు ఒకసారి చేయలేం. ప్రభుత్వం కూడా ఒక కుటుంబమే కదా, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కదా. ఇటువంటి అన్ని కూడా తెలియని వారికి తెలియజెప్పి రాగల రోజుల్లో ఇటువంటి గ్రామాల్లో పెండింగ్ లో ఉన్నటువంటి ప్రతి పని కూడా చేసే దిశగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పడానికే మీ గ్రామం వచ్చానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. చాలా సంతోషం. ఈవేళ
పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి ఒక మాట చెప్పాలి మనం. ఈ రాష్ట్రం అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఈ రాష్ట్రం యొక్క అతి గతి కూడా లేనటువంటి సందర్భంలోకి వచ్చినప్పుడు, ఈ రాష్ట్రాన్ని ఒక దశ దిశ పక్కెళ్ళిపోయింది, ఈ రాష్ట్రం బీహార్ కన్నా మించిపోతుందని చెప్పి అందరూ కూడా అనుకున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెడితే, అక్కడ వెళ్తా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెడితే, ఆ ఇబ్బందులన్నీ కూడా దాటుకుంటూ అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటకు వచ్చి ఆయన హోల్ అండ్ సోల్ గా చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి వెళ్తున్నాను, ఈ దుర్మార్గుడిని దించడానికి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఆ రోజు ఈ రాష్ట్రంలో మార్పుకు నాంది పలిగింది. వాస్తవంగానే చెప్పాలి మనం కూడా. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ మాట చెప్పినప్పుడు ఒకటి యాడ్ అయ్యి రోజుకి కూడా ప్రపంచంలో పెరిగిపోయి ఎలక్షన్ అయ్యే నాటికి వాళ్ళెవరూ కూడా బయటికి రాలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. అటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాక ఆయన ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారిని చూడండి, డిప్యూటీ సీఎం అయ్యాక పవన్ కళ్యాణ్ గారిని చూడండి, ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాడు ఆయన, ఎంత బ్రహ్మాండంగా చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు. ఇవన్నీ కూడా మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్నగాక మొన్న ఎన్నికనూరు ఏదో కర్నూలు జిల్లాలో పర్యటనలో ఈ రాష్ట్రం బాగుపడాలంటే సమర్థుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఇంకా 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో కావాలని మరి పవన్ కళ్యాణ్ గారు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మనం అందరం కూడా కృతజ్ఞత చెప్పాలి. రాజకీయ పరంగా అనేక రకాలైన ఊహలు ఉంటాయి. పార్టీ పెట్టినప్పుడు మేము కూడా పరిపాలించాలి, మేము కూడా పదవరెక్కాలని చెప్పి అందరూ కూడా అనుకుంటా ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళడానికి అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని పవన్ కళ్యాణ్ గారు అంతా బల్లగుద్ది చెప్తా ఉంటే, గ్రామాల్లో మనం చిన్న ఇబ్బందులు ఉంటే పక్కన పెట్టుకోవాల్సిన అవసరం లేదా అని చెప్పి మన కుటుంబ సభ్యులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మాండంగా ఉంది బాండింగ్, చాలా బాగుంది, సర్దుకుంటా ఉన్నారు. చిన్న గ్రామాల్లో, మన గ్రామాల్లో చిన్న మనకు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా ధర్మరాజు గారు గెలిచారు, సోదరుడు తమ్ముడు. మరి నాకు అప్పుడు పొత్తులో భాగంగా నాకు సీట్ లేనప్పుడు మీ అందరూ బాధపడ్డారు, నేను కూడా బాధపడ్డాను, ఒక రోజు 2 రోజుల్లో బాధపడ్డాం. కానీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కానీ మాకు కూడా అవగాహన ఉండి ఖచ్చితంగా వీళ్ళు చేసే ప్రయత్నానికి మనం ఖచ్చితంగా ఉండాలని చెప్పి 100% కూడా అందరం కూడా కుల మతాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాలన్నీ ఏకమై ఉంగుటూరు నియోజకవర్గంలో పచ్చమట్ల ధర్మరాజు గారిని ఎప్పుడూ లేనంత మెజారిటీ 45,000 మెజారిటీతో మనం గెలిపించాం అందరం కూడా కలిసి. అలాగే ఎంపీ మహేష్ యాదవ్ గారిని 190,000 మెజార్టీతో గెలిపించాం అందరం కూడా కష్టపడి. మరి ఇంత బ్రహ్మాండంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి నాకు అప్పుడు సీట్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న మరి ఒక నెల క్రితం మరి నన్ను పిలిచి మీ అందరి ప్రేమాభిమానాలు ఈవేళ గన్నానీలాగా శానమీలు సభలో మాట్లాడుతా ఉన్నాడంటే ఇది నా ఒక్కడి కృషి కాదు, మీ అందరి అభిమానం, పెద్దల ఆశీస్సులు, యువత యొక్క సహకారం, అందరి ప్రేమ అభిమానాలతో గత 20 సంవత్సరాలుగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని పట్టిన జెండా వదలకుండా చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుంటూ తగ్గాల్సిన చోట తగ్గి పెరగాల్సిన చోట పెరిగి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ మీ అందరి సహాయ సహకారంతో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లా పార్టీ కూడా నాకు పదవి ఇచ్చినప్పుడు నిద్రాహారాలు మాని 24 గంటలు పనిచేసిన నా కష్టానికి, నేను పడ్డ కష్టానికి మీ అందరి ప్రేమాభిమానాలు, పెద్దల ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ధర్మరాజు గారికి ఎమ్మెల్యే ఉంటే పదవి, కానీ వేళ గన్నాంజలికి దేమడేలు కోఆపరేటివ్ చైర్మన్, జిల్లా DCCB అధ్యక్షుడు, రాష్ట్ర అబ్కాప్ చైర్మన్, మరి అదే కాకుండా త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి నబార్డు డైరెక్టర్ కూడా మనకి వస్తా ఉంది. అంటే ఒకసారి మనం పార్టీ కట్టుబడి పనిచేస్తే, పార్టీ నమ్ముకుని పనిచేస్తే, పార్టీ జీవితం అని పనిచేస్తే మన జీవితం ఎక్కడికి వెళ్తుందో అని చెప్పడానికి నేనే ఉదాహరణ అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారిని ఈ పదవి అడిగినప్పుడు నాకు అప్కాప్ చైర్మన్ ఎందుకు ఇవ్వకూడదు సార్, నేను కష్టపడి పనిచేశాను కదా నేను అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ వాళ్ళు ఎంతో ఒక మాట అనుకుని ఖచ్చితంగా ఈ అప్కాప్ పదవి ఇప్పుడు కూడా మన వెస్ట్ గోదావరికి ఇవ్వాల. ఎప్పుడు కృష్ణా జిల్లా వాళ్ళు ఎక్కువ మంది చేశారు, తర్వాత గుంటూరు జిల్లా వాళ్ళు ఎక్కువ చేశారు, రాష్ట్ర పదవి మన జిల్లాకి ఎప్పుడు రాలా. అటువంటి పదవి నాకు ఇచ్చేటప్పుడు మళ్ళా అలయన్స్ లో ఇక్కడ DCCB చైర్మన్ జనసేనకి ఇచ్చారు మన పార్టీ వాళ్ళు, వాళ్ళ అలయన్స్ లో. జనసేన ఏం చేసిందంటే మన కొట్టుకులపూడి గోవింద్ గారి పేరు రాసి ఇచ్చింది, DCCB చైర్మన్ జనసేనకి ఇవ్వాలని చెప్పి. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు వాళ్ళు మంచి బాండింగ్ ఉంది, బాగున్నారు. వాళ్ళిద్దరు బాగున్నప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు
అప్కాప్ చైర్మన్ నేను అవ్వాలంటే ముందుగా డీసీసీబీ చైర్మన్ అవ్వాలి, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అవ్వాలి, అక్కడి నుంచి డీసీసీబీ చైర్మన్ అవ్వాలి, తర్వాత అప్కాప్ చైర్మన్ అవ్వాలి. ఈ 3 ఖచ్చితంగా ఉండాలి. నేను అప్కాప్ అవ్వాలంటే ఈ 2 అవ్వాలి. ఈ 2 అవ్వాలంటే ఆంజనేయులకి మేము అప్కాప్ చైర్మన్ ఇద్దామనుకుంటున్నాం. మీరు డీసీసీబీ చైర్మన్ మీకు ఇచ్చాం. ఒక్కసారి మీరు సర్దుకుని పక్క జిల్లా ఈస్ట్ గోదావరి తీసుకుని ఈ జిల్లా మాకు ఇవ్వండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఉన్నటువంటి ప్రేమని మీ అందరి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పాదాబంధనం చేస్తామని నాకు ఈ పదవి ఇచ్చినందుకు. అలాగే అదే సేమ్ టైం జనసేన పార్టీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆదేశాలతో ఎవరైతే కొట్టుకునిపూడి గోవింద్ గారు ఈ జిల్లా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారో ఆయన కూడా ఒక రోజు నాకు ఫోన్ చేసి, అన్నయ్య గారు నేను అనుకున్నాను కానీ ఇక్కడ పెద్ద ఆయన అడిగాడంట కళ్యాణ్ గారిని, ఇది డీసీసీబీ మీకు కావాలని కళ్యాణ్ గారు మాకు చెప్పారు, అలా కేకేసి మనం సర్దుకోవాలి తప్పదని. నేను కూడా మీకు పదవి వస్తుందని చెప్పి నేను డ్రాప్ అయిపోతున్నానని చెప్పి మాకు ఎవరైతే మన గోవింద్ చంద్రబాబు చెప్పాడో ఈ సభ ద్వారా చిరుబాబుకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇక్కడ జనసేన ఇక్కడ ఆఫ్ చేసి ఈస్ట్ గోదావరి తీసుకుని అక్కడ తుమ్మల బాబుకు తీసుకున్నారు అక్కడంతా కూడా. అంటే మన కమిట్మెంట్ కి మన కష్టానికి లేకపోతే ఒక పార్టీని నమ్ముకున్న దానికి చంద్రబాబు నాయుడు గారు లాంటి తెలుగుదేశం పార్టీలోనే మాత్రమే సాధ్యం. ఇది మిగతా ఏ పార్టీలు కూడా సాధ్యం అవుతుంది, ఒక్క తెలుగుదేశం పార్టీలోనే. మరి ఇటువంటి పదవి నాకు ఇచ్చినప్పుడు మనం అందరం కూడా వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చాం, రైతు సోదరులం, రైతు బిడ్డలం. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఒక రైతు బిడ్డగా ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వాడిగా నా శక్తికి మించి పనిచేసి రైతాంగానికి అప్కాప్ ద్వారా చేసేటువంటి ప్రతి కార్యక్రమం చేసే రీతిలో పనిచేస్తానని చెప్పి రైతు పెద్దలందరికీ కూడా నేను వినమ్రంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పనిసరిగా డీసీసీబీలో కానీ అప్కాప్ లో కానీ ఏ రకమైనటువంటి అవకాశాలున్నా, ఎందుకంటే మనకి వ్యవసాయ ప్రధానమైనటువంటి మన నియోజకవర్గంలో ముఖ్యంగా నిడమర్రంతా కూడా వరి ఎక్కువ పండించే ప్రాంతం. ఈ మధ్య అక్వా పెరిగింది ఇక్కడ. ఈ కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా రాగల రోజుల్లో మన నాయకులు కూటమి కుటుంబ సభ్యులు అందరినీ కూడా మనం కలుపుకొని సమన్వయం చేసుకొని రైతులకు కావాల్సినటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చేసే రీతిలో పనిచేస్తానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈవేళ ఒకళ్ళ ఇద్దరు అక్కడక్కడ కూడా ఆంజనేయులు గారు ఏంటి తొలి అడుగు కార్యక్రమం అంటా ఉన్నారు, ధర్మరాజు గారు ఏమో పల్లెకు పచ్చమట్లు అని చెప్పి ఆయన తిరుగుతా ఉన్నాడని. ఎస్, ఇది పార్టీ కార్యక్రమం మాకు ఇచ్చారు కాబట్టి సోదరులంతా కూడా ఒకటే, కూటమి కుటుంబ సభ్యులందరం కూడా ఒకటే. అందరం కూడా ఎక్కడా కూడా ఏమాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే మనం సర్దుకోవాల్సిందే. నాకు ఇబ్బంది అయినా, మీకు ఇబ్బంది అయినా, ఇంకొకరికి ఇబ్బంది అయినా ఈ రాష్ట్రం కోసం, ఈ గ్రామాల కోసం, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పంటల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే కూటమి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ యొక్క స్టేజ్ ద్వారా మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. మరి అంటా ఉన్నారు నేను సమస్యలు తెలుసుకుంటా చేస్తా ఉన్నా, ధర్మరాజు గారు కూడా సమస్యలు తెలుసుకుంటా చేస్తా ఉన్నారు. మీరు ఒక్కళ్ళే తెలుసుకుంటా వెళ్ళేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మేము ఎత్తుకు వెళ్తున్నా ఉన్నాం. బీజేపీ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మాదంతా ఒకటే ఎజెండా, సమస్యల యొక్క పరిష్కరించుకోవటం, ఆ సమస్యలు మనం గుర్తించడం, తర్వాత సమస్యలను పరిష్కరించుకోవటం. అది ధర్మరాజు గారు ఎమ్మెల్యేగా ఆయన చేయొచ్చు, ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ గారు చేయొచ్చు. ఈ మధ్య మరి నాకు కూడా ప్రోటోకాల్ పెద్ద పదవి ఇచ్చినట్టు అప్కాప్ చైర్మన్ గా నేను కూడా పర్యటన చేయొచ్చు. అలాగే కూటమి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసిమెలిసిగా మరి పనిచేయాల్సిన అవసరాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇటువంటి మంచి కార్యక్రమం ఎప్పుడు కూడా చాలా చాలా విషయాలు ఇంకా నేను మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఇటువంటి సమయంలో కూడా పెద్దలందరూ కూడా ఇలా ఉన్నప్పుడు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మందికి పవన్ కళ్యాణ్ గారు ఒకలాగా ఉండాలి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒకలా ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు ఒకలా ఉన్నారని వాళ్ళు ఏ ఊహల్లో ఉన్నారు, కళలు కంటా ఉన్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కళలన్నీ కూడా కళలే తప్ప అది నిజం కావు. ఎందుకంటే జనసేన పార్టీకో తెలుగుదేశం పార్టీకో లేకపోతే ధర్మరాజు గారికో గన్నాన్యులకో మాకు చిన్న చిన్న ఇబ్బందులున్నా ఈ రాష్ట్రం విషయానికి వచ్చేటప్పటికి, ఈ రాష్ట్ర అభివృద్ధి విషయానికి వచ్చే వరకు అన్ని విషయాలు ఎన్ని ఇబ్బందులున్నా, తిట్టుకున్నా, కొట్టుకున్నా కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో కూడా నిలబడే వరకు కూడా రాబోయే 1-2 సార్లు కూడా 2029 2034 ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా మేము కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కళలు కంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తానన్నటువంటి కళలు కనవద్దు సోదరులారా. ఎందుకంటే మీ నాయకుడు ఫెయిల్యూర్ నాయకుడు అయినా ఆయన గురించి ఆలోచిస్తే మీరు కూడా తప్పు చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా కూడా నేను తప్పు చేస్తే
మేమేమైనా ఇబ్బందులు పెడితే లేకపోతే మాకు ప్రజలకు అక్కడ గ్రామాల్లో సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పండి, మేము కూడా వింటాం. మీరు నిజంగా కూడా విషయం మాట్లాడితే ఉన్న సమస్య ఉన్నట్టు మాట్లాడితే మేము కూడా వింటాం. నిజంగా కూడా మంచి సలహా ఇచ్చాడు, ప్రతిపక్షం అయినా సరే మనకి మంచి సలహా ఇచ్చాడని మిమ్మల్ని కూడా మేము మెచ్చుకుంటాం. దాంట్లో కూడా మేము ఎక్కడ వెనకడికి పోయాం. మా యొక్క ఆశయం, కూటమి ప్రభుత్వం యొక్క ఆశయం ఒకే ఒకటి ఏంటయ్యా అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి. ఈవేళ ఎన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వస్తా ఉన్నాయి. అమరావతి రాజధాని ఎలా వెళ్తా ఉంది, పోలవరం ప్రాజెక్టు ఎలా వెళ్తా ఉంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆఫ్ చేసావా లేదా, రైల్వే జోన్ నిర్మాణం జరుగుతుందా లేదా, చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే సాఫ్ట్వేర్ చదువులు చదివి ఎంతో మంది ఇళ్లకాడున్నారు. అటువంటి పిల్లలందరికీ కూడా లక్షలాదిగా ఉద్యోగాలు వచ్చేటట్టు వందలాది సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ రాష్ట్రానికి వస్తున్నాయా లేదా చూస్తున్నాం కదా మనం. ఒక ఆయన అంటాడు మొన్న 20 లక్షల ఉద్యోగాలు అన్నారు కదా, ఎక్కడో చేసినాయి అంటారు వైసీపీ నాయకుడు ఒక ఆయన. అంటే ఇది ఏమన్నా బి విట్లాచారి సినిమాలో కమండలం తిప్పి చేసేదా ఇది? ఎవరైనా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు పెట్టి పెట్టుబడి పెట్టాలంటే ముందు స్థలం ఇవ్వాలి ఆయనకి, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇవ్వాలి, దానికి కావాల్సిన లోన్ ఇవ్వాలి. అది కాదు నిర్మాణం పూర్తి చేసుకోవాలంటే మనం చిన్న ఇల్లు మనం కట్టుకుంటాకే సంవత్సరం పడతా ఉంది. అటువంటి పెద్ద పెద్ద ఇల్లు కంపెనీలు కట్టాలంటే 2 సంవత్సరాలు మినిమం పడుతుంది. అంటే ఈ వేళ పునాది వేస్తే 2 సంవత్సరాల తర్వాత మనం ఉద్యోగాలు ఇచ్చాలి. నెక్స్ట్ ఈ ఎండింగ్ కల్లా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారో సాఫ్ట్వేర్ ఉద్యోగులందరికీ కూడా బ్రహ్మాండంగా మేము అవకాశాలు కల్పిస్తామని చెప్పారో ఆ అవకాశాలన్నీ కూడా రోజు మీరు టీవీలోను పేపర్లోనూ కూడా చూస్తా ఉన్నారు. రోజుకు 10 కంపెనీలు వస్తా ఉన్నాయి, రోజుకు 5 కంపెనీలు వస్తా ఉన్నాయి. అన్ని కూడా పెట్టుబడి పెడతాయి రెడీగా ఉన్నాయి. చాలా మంది నేను శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలు పెట్టారు. ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో శానిమిల్ అవ్వచ్చు, సిద్ధాపురం అవ్వచ్చు, బావాపాలెం అవ్వచ్చు, నిరమర అవ్వచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రతి పనిలో కూడా సాఫ్ట్వేర్ చదువుకుంటే ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి అందరికీ కూడా మేము అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇటువంటి విషయాలన్నీ కూడా పెద్దలంతా కూడా మనసేరికి చిన్న చిన్న ఇబ్బందులున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మీ ఆశీస్సులు ఇవ్వాలని, మోదీ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలని, రాబోయే రోజుల్లో మన ప్రజల యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు శానమిల్లి సభలో నాకు ఒక మంచి అవకాశం ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు వాళ్ళు చేసేటువంటి కృషి గురించి, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పడానికి కొన్ని విషయాలు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే నేను గాని, ఎమ్మెల్యే ధర్మరాజు గారు గాని, ఉంగుటూరు నియోజకవర్గం అంటే ఎమ్మెల్యే ధర్మరాజు గారు, ఎంపీ మహేష్ యాదవ్ గారు, వారితో పాటు ఇక్కడ 20 సంవత్సరాలు మీతో నడుస్తున్నటువంటి నాకు కూడా 81 పంచాయతీలున్న ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి రోడ్డు కూడా నాకు సుపరిచితమే. ఎక్కడ ఏ గ్రామంలో ఏ పుంతలు ఉన్నాయి, ఏ మురుకారాలు ఉన్నాయి, ఎక్కడ ఏ చిన్న చిన్నవి ఉన్నాయి, ప్రతి విషయం మీద కూడా నాకు అవగాహన ఉంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ధర్మరాజు గారు, మహేష్ యాదవ్ గారు, గన్నాంజలి గారు కలిసికట్టుగా పనిచేస్తాం. మీ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈవేళ ఈ సభ నిజంగా కూడా బ్రహ్మాండంగా పెట్టారు. ఇక్కడ సోదరులంతా కూడా గ్రామ కమిటీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అధ్యక్షులు వారు ఉన్నారు. అలాగే తమ్ముడు కొండ ఈ మధ్యన బ్రహ్మాండంగా ఒక టీంని తయారు చేసుకున్నాడు. కృష్ణ గారు కానీ, కొండ కానీ వీళ్ళంతా కూడా ఒక బ్యాచ్ తయారు చేసి ఒక 50-60 మంది యూత్ తో ఒక ఫోర్స్ గా ఉండి ఈ గ్రామం కోసం, ఈ గ్రామ అభివృద్ధి కోసం మీరంతా కూడా కలిసికట్టుగా ఉండాలి. అన్నయ్య గారు మరి మీరు కూడా మాకు తోడుగా ఉండాలని చెప్పి నా దగ్గరికి వచ్చినప్పుడు అన్ని గ్రామాలతో పాటు శానమిల్లి గ్రామం కూడా నాకు అత్యధిక ప్రయారిటీ ఇచ్చే గ్రామంగా నేను భావించుకుంటూ, ఎవరైతే మరి కొండ ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీముకు కానీ, ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కానీ, అధ్యక్షుల వారికి కానీ, మండల తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి కానీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకొక విషయం మర్చిపోయా. ఇందాక 1-2 విషయాలు అడిగారు. ఏంటయ్యా అంటే మొన్నో ఇక్కడ మనం 2014-19లో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు మనం ఇచ్చాం. కొంతమంది ఇల్లు కట్టలేనప్పుడు ఎవరో వచ్చి నాకు ఎవరో తెలియదు, ఎవరో భయపడుతున్నారని చెప్పి ఇందాక ఎవరో 1-2 సోదరులు చెప్పారు. నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడతా, ఎంపీ గారితో మాట్లాడతా. ఆ సైట్ల గురించి కూడా ఎవరు మీ పట్టా హోల్డర్స్ ఎవరున్నా సరే ఎవరు కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యే గారితో పాటు నాది కూడా అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మొదటిది. 2, ఏదైతే పెన్షన్లు, రేషన్ కార్డులు గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పాలి.
పెన్షన్లో గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరైనా దురదృష్టవశాత్తు ఒక సోదరికో ఒక అమ్మకో ఆ ఇంట్లో యజమాని చనిపోయినప్పుడు ఆయన చనిపోయిన వెంటనే ఆవిడికి విడో పెన్షన్ ఇవ్వాలి. కానీ 5 సంవత్సరాలు కూడా ఆయన ఎక్కడా కూడా నోట్ చేయలేదు, ఎక్కడా కూడా రికార్డ్ చేయలేదు ఇవన్నీ కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరైతే అటువంటి అభాగ్యులు ఉన్నారో మన ప్రభుత్వం వచ్చే నాటికి ఎవరైతే ఆడపిల్లలు అలాగే అమ్మల యొక్క ఇంట్లో యజమానిలో దురదృష్టవశాత్తు చనిపోతే వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఈ సంవత్సరంలో చనిపోయినకి ఇస్తా ఉన్నారు. గత 5 సంవత్సరాల్లోనే చనిపోయారు మా భర్తలు, మాకు పెన్షన్ లేవని చెప్పి చాలా మంది అమ్మని సోదరులు అడుగుతున్నటువంటి సందర్భం. వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, అవన్నీ కూడా ఆన్లైన్ అవుతా ఉన్నాయి. గతంలో చేసినటువంటి అవన్నీ కూడా ఆన్లైన్ చేసి మన ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ వాళ్ళకి కూడా పెన్షన్ వచ్చే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి వాళ్ళకు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే రేషన్ కార్డులు కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఎందుకంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాం, ఒక్కొక్క ఇబ్బంది తీర్చుకుంటూ వస్తా ఉన్నాం. అనేక రకాలైన ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. నిజంగా కూడా ఈ రాష్ట్రం ఎంత ఇబ్బందులు ఉందని చెప్పడానికి ఇంకా నేను గంట మాట్లాడగలను మీతో. ఎందుకంటే ఆ ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ కూడా ఏ కంపెనీ ఏంటి, ఏ అప్పు ఏంటి, ఎంత తెచ్చాడు, ఎంత వడ్డీ కడుతున్నాడు, ఇవన్నీ కూడా మన దగ్గర గణాంకాలు ఉన్నాయి. మళ్ళా చెప్తా ఉన్నా, మాకు ఎవరినో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడానికి నేను ఈ గ్రామం రాలా. ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి, మీరు గెలిపించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులను మీకు చెప్పడానికి, మీ అవసరాలు తెలుసుకోవడానికి, రాబోయే రోజుల్లో మీ అవసరాలు తీర్చడానికి ఈ కూటమి ప్రభుత్వం, నేను ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి వచ్చారని చెప్పి అందరికీ కూడా ఒక్కొక్కటి గుర్తు చేస్తా ఉన్నాడు. ఇక్కడ శానమిల్లి కానీ, బావాయిపాలెం కానీ, ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి పైప్ లైన్ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం వేసిన పైప్ లైన్ వల్ల అది ఇప్పుడంతా కూడా 3 అడుగులు 4 అడుగులు వెళ్ళిపోయి అక్కడక్కడ కూడా డ్యామేజ్ అయ్యి, ఏదైతే మనకి ట్యాపుల ద్వారా వచ్చేటువంటి వాటర్ బాగా ఇబ్బంది అవుతుందని చెప్పి ఏదైతే చెప్పారో, నిన్నే కేబినెట్ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వ పథకం జలజీవన్ మిషన్ అని చెప్పి ఈ మంచినీటి పథకాలు ఏదైతే ఉందో దానికి 10,000 కోట్ల రూపాయలకి నిన్నే కేబినెట్ ఆమోదించింది. నాకు తెలిసి ఒక 4 నుంచి 6 నెలల సమయంలో ఇది మొక్క శానమిల్లి గ్రామమే కాదు, ఇబ్బందులున్న ప్రతి గ్రామానికి కూడా మంచినీళ్ళు వచ్చే ఏర్పాటు చేసేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఎవరు ఎక్కడున్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి, ఎంపీ గారి దగ్గరికి వెళ్ళండి, గన్నాంజలి గారు నా దగ్గర రండి. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా మీ సమస్యల పరిష్కారం కోసం మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి మరొకసారి వినమ్రంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఒక మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు మా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు గారు.